ఆంధ్రప్రదేశ్లో తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా ఒక ఖైదీ పెరోల్కు సంబంధించి హోంశాఖ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ జీవోలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా తెలుగు జీవో జారీలో కొంత ఆలస్యం జరుగుతోంది. కొన్ని రోజులు మొదట ఇంగ్లీష్ జీవో వచ్చిన 1-2 రోజుల తర్వాత తెలుగు జీవోలు వెలువడనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా ఒక ఖైదీ పెరోల్కు సంబంధించి హోంశాఖ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ జీవో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా తెలుగు జీవో జారీలో కొంత ఆలస్యం జరుగుతుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ జీవోలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీదేవి, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా జీవోలు ఇచ్చే కార్యక్రమం ఉంది. అది ఈ రోజు తెలుగులో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టిందని చెప్పుకోవచ్చు. గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జీవోల విషయంలో మేము కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క జీవోలు కూడా ట్రాన్స్పరెంట్ గా కాపీలు పెడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ప్రభుత్వ జీవోలు ఉన్నాయో అవి ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా కూడా ఉండాలని చెప్పేసి ఏదైతే మన తెలుగు భాష ఉందో తెలుగు భాషలో కూడా మొట్టమొదటిసారిగా తెలుగులో ఈ జీవోలు ఇచ్చేలా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే నిర్ణయించి సంబంధిత శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుంచి కూడా ఏదైతే జీవోలు ప్రతి శాఖలకు సంబంధించిన జీవోలు ఇంగ్లీష్ లో వస్తున్నాయో వాటిని ఇప్పటి నుంచి కూడా తెలుగులో ఇచ్చే విధంగా కూడా ఒక ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మొదట ఈ రోజు మటుకు ఏదైతే ఇంగ్లీష్ లో వచ్చిన జీవోను కూడా తెలుగులో ఇచ్చడం జరిగింది. ఒక ఖైదీకి సంబంధించిన పెరోల్ కు సంబంధించిన ఒక జీవో ఈ రోజు మొట్టమొదట తెలుగులో ఇస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ జీవో కాపీని కూడా AP.gov.in వెబ్సైట్ లో కూడా ఈ రోజు పేర్కొనడం జరిగింది. ఇక మీద కూడా అన్ని శాఖలకు సంబంధించి కూడా తెలుగులో అంటే ఇంగ్లీష్ లో వచ్చినాక తర్వాత కొద్దిగా ఆలస్యమైన కూడా ఖచ్చితంగా జీవో కాపీలను కూడా మొత్తం కూడా తెలుగులో అనువదించి తెలుగు జీవో కాపీలు కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పేసి కూడా జీఏడీ అధికారులు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే గత వైసీపీ హయాంలో అసలు జీవోలు ఇచ్చే పరిస్థితి లేకుండా జీవోలు రహస్య జీవోలు ఇస్తూ కూడా వాళ్ళు తమ అక్రమాలకు పాల్పడే పరిస్థితి నెలకొనే దశ నుంచి కూడా ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రతి ఒక్క పాలనంతా పారదర్శకంగా ఉండే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క జీవో కూడా ప్రభుత్వ సంబంధించిన వెబ్సైట్ లో పొందుపరుస్తున్నారు. ఇందులో భాగంగా సాధారణ ప్రజలకు కూడా ఈ జీవోలు అర్థమయ్యే విధంగా కూడా తెలుగు భాషలో జీవోలు పొందుపరుస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ రోజు ఒక ఆంగ్ల జీవోకి వచ్చి లేదు ఇంగ్లీష్ లో జీవో ఉందో దాన్ని తెలుగులో కూడా కాపీ చేసి కూడా తెలుగు జీవోని కూడా వెబ్సైట్ లో పొందుపరిచారు. ఇక భవిష్యత్తులో కూడా అన్ని జీవోలు కూడా ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా జీవోలు ఇచ్చే విధంగా కూడా జీఏడీ అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేస్తారని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. శ్రీనివాస్, థ్యాంక్ యూ.